హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే ఎన్విడిఏ షార్ట్ కమెంట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ఎన్విడిఏ షార్ట్ కమెంట్స్ యూజ్ చేయడానికి ఆల్రెడీ నేను ఎన్విడిఏ ఇన్స్టాల్ చేసుకున్నాను. అందరికీ ఎన్విడిఏ ఇన్స్టాల్ చేయడం వచ్చే ఉంటుంది కాబట్టి దాని గురించి నేను చెప్పలేదు. అలాగే ఎన్విడిఏ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం యాడాన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా వెరీ సింపుల్. యాడాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే యాడాన్ పై మనం క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎస్ నో అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేస్తే యాడాన్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు ఫస్ట్ కమాండ్ ఏంటి అంటే, మనం యాడాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాడాన్ ఇన్స్టాల్ చేసిన ఎలక్మెంట్స్ వాయిస్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఫాస్ట్ గా అంటే 70%, 65% ఫాస్ట్ వచ్చేస్తుంది. అది డిఫాల్ట్ గా అదే ఫాస్ట్ లో ఉంటుంది కాబట్టి అదే ఫాస్ట్ గా మనకి వచ్చేస్తుంది. దాన్ని మనం ఎలా స్లో చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా మనం ఎలక్మెంట్స్ వాయిస్ ని తీసుకుని దాన్ని ఎలా స్లో చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎలక్మెంట్స్ వాయిస్ ని మనం తీసుకోవడానికి షార్ట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ కంట్రోల్ ఎస్ సింథసైజర్. ఇన్సెట్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే సింథసైజర్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ప్రెస్ చేసినప్పుడు ఈటీఐ ఎలక్మెంట్స్ అని వచ్చింది కదా. ఇక్కడ ఈటీఐ ఎలక్మెంట్స్ పై మనం ఇక్కడ ఎంటర్ ఇవ్వగానే అది చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చేసింది. అది ఇలా ఫాస్ట్ గా మనకి డిఫాల్ట్ గా ఇదే ఫాస్ట్ అనమాట. ఇది ఇంత ఫాస్ట్ గానే డిఫాల్ట్ గా మనం ఎప్పుడైతే ఫస్ట్ సారి ఇన్స్టాల్ చేసుకున్నామో అంత ఫాస్ట్ గా అది డిఫాల్ట్ గా ఉంటుంది. ఈ డిఫాల్ట్ ఫాస్ట్ ని మనం స్లో చేసుకోవడం ఎలా అంటే కంట్రోల్ ఇన్సెట్ డౌన్ యారో. అక్కడ రేట్ 65 నుంచి 60, 55, 50, 45, రేట్ 40, రేట్ 40, 35. నాకు ఇక్కడ 35 స్పీడ్ సరిపోతుంది కాబట్టి 35 లో ఉంచేసాను. మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ అప్ డౌన్ యారో ఇన్సెట్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ యారోస్ తో మనం ఎంత స్పీడ్ కావాలో ఎంత స్లో కావాలో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ స్పీడ్ ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ముందుగా నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ కంట్రోల్ వి వాయిస్ సబ్ మెన్యూ చూద్దాం. ఇక్కడ వాయిస్ సబ్ మెన్యూకి వెళ్ళిన తర్వాత మనం తెలుగు ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ లో మనకి డిఫాల్ట్ గా ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ముందుగా మనం ఇక్కడ సింథసైజర్ కు వెళ్ళి ఈటీఐ ఎలక్మెంట్స్ లో ఉన్నాం కాబట్టి ఈ స్పీక్ ని తీసుకోవాలి. ఈ స్పీక్ ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు రీడ్ చేసుకోగలం కాబట్టి నేను ఇక్కడ ఈ స్పీక్ ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ స్పీక్ తీసుకున్నాను. ఈ స్పీక్ తీసుకున్న తర్వాత ఇన్సెట్ కంట్రోల్ వి, ఇక్కడ ఇన్సెట్ కంట్రోల్ వి ఇచ్చాను. వాయిస్ సెట్టింగ్స్ డైలాగ్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగే కావాలి. అలా తెలుగు కావాలనుకున్నప్పుడు టీ, ఫస్ట్ లెటర్ ఏంటి తెలుగుకి? టీ కాబట్టి ఇక్కడ టీ అని ప్రెస్ చేశాను. ఇక్కడ తమిళ్ అని వచ్చింది. అలాగే ఇంకోసారి టీ అని ప్రెస్ చేశాను, తెలుగు వచ్చింది. ఇక్కడ తెలుగుపై మనం ఎంటర్ ఇచ్చినట్లయితే ఇక్కడ తెలుగు డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డిఫాల్ట్ గా తెలుగు సెలెక్ట్ అయిపోయింది. ఈ తెలుగు మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఈ తెలుగులో ఈ వాయిస్ ఉంది కదా, ఇక్కడ మ్యాక్స్ వాయిస్ తో మనం రీడ్ చేస్తున్నాం. ఈ వాయిస్ ను కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ దానికోసం ఇన్సెట్ కంట్రోల్ లెఫ్ట్ యారో ప్రెస్ చేసినట్లయితే వేరియంట్ మ్యాక్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం ముందుగా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వాయిస్ తెలుగు, ఇక్కడ కూడా మనం వాయిస్ మార్చుకోవచ్చు. ఇన్సెట్ కంట్రోల్ రైట్ యారో లెఫ్ట్ యారో ప్రెస్ చేసుకుంటూ వాల్యూమ్ 100%. దీన్ని లెవెల్ చేసుకోవడానికి డౌన్ యారో అయితే 90, డౌన్ యారో అయితే 80, ఇక్కడ అప్ యారో అయితే వాల్యూమ్
ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. అలా మనం ఇంకోసారి నేను ఇన్సెట్ కంట్రోల్ లెఫ్ట్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. ఇన్ఫ్లెక్షన్ ఉంది, ఇక్కడ పిచ్ 40 ఉంది, రేట్ 30 ఉంది, వేరియంట్ మ్యాక్స్. మనకి రేట్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి రేట్ లో ఉన్నాం కాబట్టి రేట్ 30, ఆ తర్వాత వేరియంట్ మ్యాక్స్. ఇక్కడ ఈ మ్యాక్స్ వాయిస్ కొంతమందికి నచ్చుతుంది, అలాగే కొంతమందికి సాఫ్ట్ వాయిస్ కూడా ఉంటుంది, అది కొంతమందికి నచ్చుతుంది. కాబట్టి ఇక్కడ నేను ముందుగా ఆ సాఫ్ట్ వాయిస్ ని కూడా ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ కి ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కి మనం వెళ్దాం. ఇక్కడ నేను ఇన్సెట్ కంట్రోల్ వాయిసెస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. ఇన్సెట్ కంట్రోల్ డౌన్ ఏరో, ఇన్సెట్ కంట్రోల్ డౌన్ ఏరో, ఇన్సెట్ కంట్రోల్ డౌన్ ఏరో. ఇక్కడ వేరియంట్ ఫీమేల్ 3 అని వచ్చింది కదా, వేరియంట్ ఫీమేల్ 1, అలాగే వేరియంట్ ఫీమేల్ 2, వేరియంట్ ఫీమేల్ 3, వేరియంట్ ఫీమేల్ 4, వేరియంట్ ఫీమేల్ 5. ఇక్కడ మనకు వేరియంట్ ఫీమేల్ 4 అయితే మనకి కొంచెం బెటర్ అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వేరియంట్ ఫీమేల్ 4 లో నేను ఉంచాను. అలాగే మీకు ఏది కావాలంటే అది ఇన్సెట్ కంట్రోల్ అప్ ఏరో డౌన్ ఏరోతో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సెట్ కంట్రోల్ వదిలేసినట్లయితే అక్కడ అది మనకి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ వాయిస్ సబ్ మెన్యూ వాయిస్ కూడా మనం ఫీమేల్ వాయిస్ గా ఎలా చేంజ్ చేయాలో చూసేసాం. ఇక్కడ ఈ ఫీమేల్ వాయిస్ గా ఇది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి మనం ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం, ఎలా స్పీచ్ చేస్తుంది తెలుగు. అంటే ఈ ఫీమేల్ వాయిస్ కూడా మనకి బెటర్ గా ఉందో లేదో ఒకసారి చూద్దాం. No user promoted notification area toolbar. ఒకటి HR min 51% remaining button. 51% రిమైనింగ్ అని అంటుంది కదా, అలా మనకి ఇక్కడ రీడ్ చేస్తుంది అనమాట. కొంతమందికి సాఫ్ట్ వాయిస్ కావాలనుకుంటారు కాబట్టి నేను మీకు దీని గురించి కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా సాంగ్ ని గానీ అలాగే మూవీని గానీ మనం కాపీ చేస్తున్నాం. ఆ టైంలో మనకి ఎన్విడిఏ ఒక్కొక్కసారి ఏంటంటే బీప్ వస్తుంది, ఒక్కొక్కసారి స్పీచ్ చేయదు, అలాగే ఒక్కోసారి పర్సంటేజ్ చెప్తుంది. వీటిని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం చాట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ యు. మనం ఇక్కడ ఇన్సెట్ యు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఇన్సెట్ యు ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. ఇక్కడ నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్, నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ ఉంది కదా, ఇన్సెట్ యు ప్రెస్ చేశాను, నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అంది. ఇక్కడ స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అనంది. బీప్ ఫర్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్. ఇన్సెట్ యు ని ప్రెస్ చేస్తున్నాను నేను, ఇక్కడ బీప్ అండ్ స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అనంది. నాకు బీప్ అండ్ స్పీక్ కూడా కావాలి కాబట్టి నేను బీప్ అండ్ స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ ని అలా ఉంచేసాను. ఇక్కడ మనం ఇన్సెట్ యు ప్రెస్ చేసి ఒకసారి యు ప్రెస్ చేస్తే మనకి అక్కడ చెప్తుంది మనకి ఏది కావాలో దానిపై సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సెట్ ని వదిలేసినట్లయితే అక్కడ అది కూడా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఎన్విడిఏ పోర్టబుల్ కాపీగా మనం ఏదైనా డ్రైవ్ లోకి తీసుకోవాలి అని అనుకుంటే మనం ఇక్కడ ఎన్విడిఏ సబ్ మెన్యూకి వెళ్ళాలి. దానికి వచ్చేసి షార్ట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ ఎన్. అది పోర్టబుల్ కాపీ అందరికీ వచ్చి ఉంటుంది కాబట్టి దాని గురించి నేను మీకు చూపించట్లేదు. ఇలా మనకి ఎన్విడిఏ సబ్ మెన్యూ ఇన్సెట్, ఇక్కడ ఏంటంటే ఎన్విడిఏ మెన్యూ ఇన్సెట్ ఎన్ ప్రెస్ చేస్తే ఎన్విడిఏ మెన్యూ వచ్చేస్తుంది. ఇలా మనం ఎన్విడిఏని ఇంకా చాలా షార్ట్ కమాండ్స్ తో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని షార్ట్ కమాండ్స్ చూపించాను, ఇవి మెయిన్ కాబట్టి మీకు నేను ఇవి చూపించాను. ఇంకా చాలా షార్ట్ కమాండ్స్ ఉంటాయి, అవి మీ వర్క్ ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవరి వర్క్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ వర్క్ ని బట్టి మనం ఏ షార్ట్ కమాండ్ అయినా సరే యూజ్ చేసుకుని చూసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో ఉన్నట్లయితే మనకి నెక్స్ట్ లింక్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కే ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ లింక్ వెళ్తుంది. అలాగే ప్రీవియస్ లింక్ వెళ్ళాలనుకున్నప్పుడు
అనే లెటర్ని ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ లింక్ వెళ్తుంది. అలాగే ఇంకా కొన్ని మనకి చాలా కమెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏ కమెంట్ కావాలంటే ఆ కమెంట్ని మీకు ఎలా కావాలంటే అలా అక్కడ ఆ స్టెప్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి చెప్పండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను కింద నెంబర్ ఇచ్చాను, ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.